Hello friends, good morning. Welcome to Amulya's Kitchen. Happy Sunday first of all అందరికి. ఈ రోజు సండే స్పెషల్ మీరు ఏమేం చేసుకుంటున్నారు? నేనైతే హరి ఫిష్ తీసుకొచ్చి ఇచ్చేసి మాకు చర్చికి వెళ్ళిపోయారన్నమాట. వర్షం పడుతుంది హైదరాబాద్లో. సో అందుకోసమని ఆయన ఒక్కరే వెళ్ళిపోయారు చర్చికి. మేము ఇంట్లోనే లైవ్ పెట్టుకొని చూసాం వాక్యంని. అలాగే ఈరోజు ఫిష్లో అనుకోకుండా ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, అదే మా సైడ్ అయితే మేము దాన్ని జన అంటాము. అది ఉందన్నమాట ఫిష్ ఎగ్స్. దాన్ని ఫ్రై చేశాను. అలాగే ఫిష్ కర్రీ చేశాను. ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారని చాలా సింపుల్గా చేస్తాను నేను ఫిష్ కర్రీ, మసాలాలు ఏది యాడ్ చేయకుండా. అలాగే ఫిష్ ఫ్రై చేసుకుందాం, చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఫిష్ ఫ్రై కూడా చేశాను. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపించాను. మీకు నచ్చితేనే రెసిపీ ట్రై చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా? ఇంకేదైనా మిస్టేక్స్ ఏమన్నా చేస్తున్నట్లయితే నాకు చెప్పండి, డెఫినెట్గా నేను తెలుసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. నిజంగా నాకు ఏమంటారు, పాలకూరలో ఫ్రైలో టమాటా యాడ్ చేయకూడదు అనుకున్నానే, కానీ ఆలోచించకుండా అసలు యాడ్ చేసేసాను పాలకూర పప్పులో. నిజంగానే మీరు ఎవరు అట్లా చేయకండి. నిజంగానే కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి పాలకూరలో టమాటా యాడ్ చేసుకొని తినడం వల్ల. నేను ఫ్రైలో యాడ్ చేయకూడదు అన్న ఆలోచన మైండ్స్లో పెట్టుకొని పప్పే కదా అని చెప్పి యాడ్ చేసేసాను పొరపాటున. మీరు అది చేయకండి. థ్యాంక్ యూ. చాలామంది ఫ్రెండ్స్ నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. అలాగే నేను ఈరోజు స్పెషల్ ఓరియో బిస్కెట్ కేక్ కూడా చేశాను పిల్లల కోసం. ఎమ్మి కేక్. సో అది కూడా నేను ఎలా చేశానో చూడండి. డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అసలు, స్పాంజీగా. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్. మీరేం చేసుకున్నారో సండే నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకేమన్నా రిక్వెస్ట్ వీడియోస్ ఉంటే కూడా నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? బాయ్. ఈరోజు నేను ఓరియో బిస్కెట్ కేక్ చేస్తున్నాను. దీనికోసం ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 2 తీసుకోవాలి. ఏదైనా ఫ్లేవర్ మీకు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ షుగర్ తీసుకొని ముందుగానే మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ ఓరియో బిస్కెట్స్ అన్నిటిని కొంచెం మ్యాష్ చేసి వేయాలి మిక్సీలో. వెనిలా అయినా తీసుకోవచ్చు, చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీ అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏది తీసుకున్నా చాలా క్రీమీగా ఉంటుంది లోపల. కాబట్టి సో 2 ప్యాకెట్స్ సరిపోతాయి. తీసేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పులో ఇక్కడ పెట్టాను కదా, 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. ఇది అన్సాల్టెడ్ బటరు. అలాగే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, స్పాంజీగా వస్తుందన్నమాట. వితౌట్ ఎగ్ చేసుకోవచ్చు దీన్ని. బేకింగ్ సోడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది బిగ్ అయితే. ఇది స్మాల్ కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కేక్ ప్యాన్లో బటర్ అప్లై చేసి కొంచెం పౌడర్ ఉంటుంది కదా, మైదా పిండి, దాన్ని చల్లుకోవాలి. ఎందుకంటే తొందరగా ఊడిపోతుంది అన్నమాట కేక్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసిన దాన్ని దీంట్లో వేయాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనకు మిక్స్ చేసుకున్నప్పుడు ఒక తీగ లాంటి లేయర్ ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. ఒకసారి ప్లేట్ని కిందకి తడితే అప్పుడు బబుల్స్ లేకుండా కరెక్ట్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కుక్కర్ని పెట్టుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ దాని లోపల స్టాండ్ పెట్టి దీన్ని పెట్టేసి కుక్కర్కి విజిల్ తీసేసి, అలాగే గ్యాస్ కట్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసి పెట్టేసి సిమ్లో పెట్టి 45 మినిట్స్ వరకు మనం కుక్ చేయాలి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. 45 మినిట్స్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి దీన్ని పక్కన స్టవ్కి మార్చేస్తున్నాను. ఇప్పుడు హరి ఫిష్ తీసుకొచ్చారు కదా, దీనిలో జన ఉందన్నమాట. మేము జన అంటాము. ఎగ్స్ ఇవి ఫిష్ ఎగ్స్. అలాగే కొన్ని ఫిష్ తీసి ఫ్రై చేసుకుందామని చెప్పి ఫ్రై చేస్తున్నాను. నేను ఇలా చేసుకుంటాను. అంటే చాలా రకాలుగా చేస్తారు ఫిష్ ఫ్రైని.
ఇదొక టైప్ అన్నమాట. దీంట్లో కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా కారం, కొంచెం పెరుగు, కొంచెం కార్న్ఫ్లోర్, సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 15 to 30 minutes వరకు పక్కన పెట్టేస్తున్నాను దాన్ని మ్యారినేట్ చేసి. చాలా రకాలుగా చేసుకుంటారు కదా, ఇదొక రకం అండి. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్లా ఉంటుందన్నమాట. ఇది సొనా అని కూడా అంటారు అనుకుంటా కదా, మా సైడ్ అయితే నెల్లూరు సైడ్ జన అంటారు. అలాగే ఎగ్స్ ఫ్రై, ఇది కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం ఎగ్ పొరుట్టుకుంటాం కదా అలా అన్నమాట. ముందు ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, అలాగే కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేశాను దాన్ని నేను. అలా చేసుకోండి, అంటే నీచు స్మెల్ ఉండదన్నమాట, బాగుంటుంది. అందుకోసం అలా చేస్తాను. ఏ నాన్ వెజ్ అయినా అలా చేస్తాను అన్నమాట. సాల్ట్ తోటి అలాగే పసుపు తోటి కొంచెంసేపు ఒక 5 minutes మ్యారినేషన్ చేసి తర్వాత వాష్ చేసుకుంటే బాగుంటుంది, స్మెల్ లేకుండా. ఇప్పుడు ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా యాడ్ చేస్తాం. యాడ్ చేసేసి ఒక 5 minutes వరకు కవర్ చేస్తే మంచిగా అవుతుంది. తర్వాత మిక్స్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కేక్ టైం అయిపోయింది. 30 minutes తర్వాత చూసారుగా ఎంత పొంగిందో, చూస్తున్నా అన్నమాట ఉడికిందా లేదా అని. ఇటు సైడ్ ఏమో మంచిగా ఉడికింది, అటు సైడ్ జస్ట్ ఒక రవ్వ అంటుకుంది కాబట్టి మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక 10 minutes సిమ్లో ఉంచాను. పిల్లలకి చాలా ఇష్టమైందండి ఓరియో బిస్కెట్ కేక్. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రైకి వచ్చేసాను. ఇప్పుడు మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటే అన్నీ, అంటే మన ఎగ్ పొరుటు ఎలా చేసుకుంటామో ఎగ్ భుజియా ఆ టైప్ అన్నమాట. ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఉంటే అన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఒకదానికొకటి సంబంధం లేకుండా మంచిగా విడిపోయి బాగా టేస్ట్ వచ్చేస్తాయి. మసాలా అంతా దానికి పట్టేస్తుంది. ఇలా అయిపోతుంది చివరికి. ఇప్పుడు కారం, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసి మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచిది కూడా హెల్త్కి. ఒకసారి మంచిగా చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఒక 5 minutes మళ్ళీ కవర్ చేసి సిమ్లో ఉంచి దింపేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు కేక్ కూడా అయిపోయింది అన్నమాట. కర్రీ అయిపోయేసరికి పక్కన ప్యాన్ పెట్టేసుకున్నాను. దీన్ని దించి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. ఆరిన తర్వాత మనం ప్లేట్లో వేసుకుందాం. అలాగే ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్స్, టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు యాడ్ చేసి, అలాగే టమాటాలు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కవర్ చేసినట్లయితే తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇవి కూడా ముందుగానే మనం చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. తొక్క లేకుండా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి, అంటే కలిపి పక్కన పెట్టుకోవాలి. చెత్త అంతా తీసేసి పక్కన పెట్టుకుంటే మనకు కూడా కొంచెం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేపల పులుసు చాలా సింపుల్గా చేస్తానండి, మసాలాలు ఏవి యాడ్ చేయకుండా. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫిష్ ఫ్రైలో చేస్తున్నాము, మళ్ళీ అలాగే సొనలో చేశాను కదా, అందుకోసమని దీనికి చాలా సింపుల్గా చేస్తాను. నార్మల్గా ఇలాగే చేస్తాం మా సైడ్ అయితే. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా మసాలా కారం ఒక 3 spoons యాడ్ చేశాను. అలాగే ఆశీర్వాద కారం ఒక 1 spoon యాడ్ చేశాను. అలాగే ఫిష్ మసాలా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తే ఇది మంచిగా ఫ్రై అయిందనుకోండి బాగుంటుంది టేస్ట్.
తర్వాత ఈ చింతపండు జ్యూస్ యాడ్ చేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కవర్ చేస్తే బాగా తెల్లుతుంది. అప్పుడు ఫిష్ యాడ్ చేసి కవర్ చేసేసేయాలి. అంతే, ఫిష్ కర్రీ అయిపోతుంది. కొత్తిమీర చల్లుకొని తినేసేయాలి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on this is the day to test it out. Yes, Mom? I can't wait. I just want to eat it right now. I cannot eat it this now. ఖచ్చితం. I can't wait. Mom, like said, he wants an Oreo cake all for her. Him. Her means you will eat it. No. Me. Don't do like that. Tasty. Tastes like an Oreo. Can you cut this piece for me? Super. I want to eat it my own. అబ్బా. awesome. పట్టుకొచ్చేతో. I want the plain.
tasty. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ నన్ను అడిగిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. చూసారు కదా మీరు ఎవరైనా తెచ్చుకుంటే ఎంత స్పాంజీగా ఉందో చూసారు కదా. అసలు చాలా చాలా స్పాంజీగా ఉంది. అందులోనూ ఇది చాక్లెట్ యాడ్ చేసాం కదా పైన, సూపర్ టేస్ట్ అన్నమాట. సూపర్ టేస్ట్. Awesome, awesome. Tasty. ఈ న్యూటెల్లా యాడ్ చేసాం కదా, చాలా మంచి టేస్ట్. తీసుకో. చాలా బాగుంది. మమ్మీ బర్త్డే కూడా ఇది చేస్తాను. సరే, లవ్లీ బర్త్డే కూడా కేక్ నేనే చేయాలంట, ఓరియో కేక్. అంత బాగా నచ్చింది లవ్లీకి. చూసా ఎంత స్పాంజీగా ఉందో. I want to eat it all right now. I'm thinking. Can I give me another part? Give me that cake. Cake. Mommy, birthday cake. But the cake too. Oh, I forgot the fan. Bye bye. Bye. One more piece. Mama. చాలా చాలా క్రిస్పీగా, చాలా చాలా ఎమ్మీగా బాగుంది. Me? What about for me? I don't want that piece. I want a different piece. It's too much messy. Get off the flower pot. I don't want this side. Wow. Bye. ఎలా ఉంది లవ్లీ? It's so tasty. And if somebody get it, just try it and make it. It will so good. Take 3 Oreo packets. And also little piece. Bye. Bye bye.